ప్రపంచంలో ఒక బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అనేకమైనటువంటి రివార్డ్స్ పొందినటువంటి వ్యక్తి, చాలా జ్ఞానాన్ని పాండిత్యాన్ని సంపాదించినటువంటి వాడు. అతని పేరు ఫ్రాంక్ మారిసన్. చెప్పండి, ఫ్రాంక్ మారిసన్. ఫ్రాంక్ మారిసన్ అనేటువంటి ఆ వ్యక్తి వాస్తవానికి ఒక నాస్తికుడిగా ఉన్నాడు. దేవుణ్ణి ఎరుగునని, ఒక రకంగా చెప్పాలంటే దేవుడు లేడు అని చెప్పేటువంటి గుంపులో ఆ వ్యక్తి కూడా ఒకడే నాస్తికుడు. ఆ సందర్భంలో తన స్నేహితులు, ఆ తర్వాత తనతో పాటు చదువుకున్నటువంటి వారు, తన డాక్టరేట్ డిగ్రీ పొందినటువంటి వాడు, తన స్నేహితులు తన దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారు. ఫ్రాంక్ మారిసన్, నీకు చాలా జ్ఞానము పాండిత్యం ఉంది, ప్రపంచ చరిత్ర మీద నీకు చాలా గొప్ప గ్రిప్ ఉంది నీకు. అందుని బట్టి మీరు ప్రపంచం అంతా తిరిగి, ఎస్పెషల్లీ యూదయ, గలిలయ, సమరయ, యూదా దేశాల్లో ఇజ్రాయెల్ దేశం తిరిగి, ఐగుప్తు దేశాన్ని తిరిగి యేసు ప్రభువు అబద్ధం అని ప్రూవ్ చేయి. యేసు ప్రభు యొక్క జన్మ, యేసుక్రీస్తు ప్రభు జీవిత విధానము, యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు అవాస్తవాన్ని ప్రూవ్ చేయి. ఇదిగో కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు నీకు ఇస్తామని చెప్పారు. అలాగే ఖచ్చితంగా రీసెర్చ్ చేసి ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని, ప్రపంచానికి ఒక సత్యాన్ని నేను తెలియజేస్తానని ఫ్రాంక్ మారిసన్ అనేటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ఆ తర్వాత యూదా చరిత్రకారుల యొక్క పుస్తకాలు చదివాడు. నేరుగా యేసుక్రీస్తు ప్రభు వారు సంచారం చేసిన ప్రాంతాలకు వెళ్ళాడు. యేసు ప్రభు వారు ఎక్కడైతే నివసించారో కపెర్నహూమ్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తర్వాత యూదా చరిత్రను, ఆ తదుపరి రోమా చరిత్రను, రోమా పుస్తకాలను చదివాడు. ఆ తర్వాత ఐగుప్తు చరిత్రను అంతా కూడా చదివి కొద్ది కాలంలోనే ఒక పుస్తకాన్ని రాసేసాడు. వాస్తవానికి ఆ పుస్తకంలో యేసు ప్రభు వారు అనేటువంటి వ్యక్తి లేడు. ఆయన ఒక పురాణ పురుషుడు. ఆయన కల్పిత పాత్రని చెప్పడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు, రీసెర్చ్ చేశాడు. కానీ తను చివరికి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు హూ మూవ్డ్ ద స్టోన్, ఈ రాతిని ఎవరు దొర్లించారనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం మొదటి పేజీలో మీరు చూస్తున్నారు, ఈ వ్యక్తి పేరే ఫ్రాంక్ మారిసన్. ఫ్రాంక్ మారిసన్ చాలా స్కాలర్ అండి. అతనికి నైట్హుడ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన బహుమానం కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఇస్తారు. ఇటువంటి వ్యక్తి చివరికి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ రాతిని ఎవరు దొర్లించారు, ఏ రాతి? యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యే ముందు ఆయన సమాధికి పెట్టబడిన రాతిని ఎవరు దొర్లించారనే టైటిల్ తీసుకుని ఆ వ్యక్తి రాసింది ఏంటి తెలుసా? యేసు ప్రభువారు ఒక కల్పిత పాత్రని, యేసుక్రీస్తు ప్రభువారు ఒక అభూత కల్పనని రాద్దాం అనుకున్నాను, రీసెర్చ్ ప్రారంభించాను, కానీ అలా రాయలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో ఏది నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రపంచం అంతా కూడా ఒకటి నమ్మాలి, యేసే నిజ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకరక్షకుడు. ఆయన ఈ లోకానికి వచ్చి కాలచక్రాన్ని 2 భాగాలకు విభజించాడు. అనేక మంది చరిత్రకారులు ఇచ్చిన వివరణలు కూడా ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. యూదా చరిత్రకారులు ఉన్నారు. యేసు ప్రభు వారు మరణించినటువంటి కొన్ని సంవత్సరాల్లోనే ఒక వ్యక్తి బయలుదేరి వచ్చాడు ఈ ప్రపంచానికి. ఆ వ్యక్తి పేరు ఫ్లావియస్ జోసిఫస్. చరిత్రలు చదివినటువంటి వారికి అతని పేరు చాలా పరిచయం. ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి వ్యక్తి ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. ఆ పుస్తకం పేరు యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్. యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి ఆ పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రస్తావించాడు. యేసుక్రీస్తు ప్రభు జన్మ గురించి ప్రస్తావించాడు. యేసు ప్రభు ఉండేటువంటి కాలంలోనట ఆయన ఒక అగ్ని కోళం వలె ప్రజల మధ్య సంచారం చేస్తూ అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. సమస్త మానవాళ్ళ కొరకు ఆయన కల్వరిగిరి మీద తన రక్తాన్ని కార్చాడని ఆ ఫ్లావియస్ జోసిఫస్ చెప్పినటువంటి ఆ యొక్క విషయాలు, ఆ తర్వాత ప్లినీ ది యంగర్ అనేటువంటి చరిత్రకారుడు చెప్పినటువంటి విషయాలు, ఆ తర్వాత సుటోనియస్ అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి చరిత్రకారులు చెప్పినటువంటి వివరాలన్నీ కూడా ప్రపంచానికి అందించాడు. నేను ఎందుకు మాట చెప్తాను తెలుసా? ఈరోజు చాలామంది యేసు ప్రభు వారు ఒక అభూత కల్పన, యేసుక్రీస్తు ప్రభు వారిని క్రైస్తవులు అనేటువంటి వారు సృష్టించారు, ఆయన కల్పించబడిన పాత్రని చాలామంది అనుకుంటుంటారు. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు వారు కల్పిత పాత్ర కాదు. యేసు ప్రభు వారు పురాణ పురుషుడు కాదు. పురాణ పురుషులు పురాణాలకు మాత్రమే పరిమితంగా ఉంటారు. చరిత్రలో ఎక్కడా కూడా వారికి ఆధారాలు ఉండవు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఈరోజున మనం క్రీస్తు శకలో ఉన్నామంటే ఆయన ఈ లోకంలో ఆయన జన్మించి కాలాన్ని 2 భాగాలుగా విభజించిన శక పురుషుడు, యుగ పురుషుడు, చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు అవునన్నా కాదన్నా సరే యేసు ప్రభువారి యొక్క చరిత్రలో ఉన్నారు. ఆయన ప్రజల మీద తన యొక్క ప్రత్యేకమైన ప్రభావాన్ని ఉంచాడు.